తనుజ గేమ్ ఎలా ఉంది బ్రో? బ్రో నాకైతే నచ్చడం లేదు బ్రో. వాస్తవంగా చెప్పాలంటే తనుజ గేమ్ అంత పెద్ద గేమ్ నచ్చడం లేదు. ఎందుకంటే ఏదో మాస్కుల్లో తిరుగుతుంది అన్నట్టు అనిపిస్తుంది నాకు. తనుజ ఖచ్చితంగా నేను చెప్తాను. ఎందుకంటే నాన్న అని చెప్పేసి ఇన్ని రోజులు బాండింగ్లో ఉన్నది, ఆ తర్వాత అమ్మ బాండింగ్లో ఉన్నది. మరి అమ్మకు హెల్ప్ చేయలేదు, నాన్నకు హెల్ప్ చేయకుండా ఏం చేయకుండా ఉన్నది. ఇప్పుడేమో ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నట్టుగా ఆడుతుంది. సరే ఇప్పటికైనా తన గేమ్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుని, బయట ఫాలోయింగ్ ఉంది, ఆ ఫాలోయింగ్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే ఖచ్చితంగా తనుజ గెలిచే ఆప్షన్ అయితే ఉంది. కానీ నేనైతే ఇమానుయల్ గెలవాలని కోరుకుంటున్నాను. తనుజ టాప్ 5 లో ఉంటుందా? ఉంటుంది బ్రో, ఖచ్చితంగా ఉంటుంది. కానీ టాప్ 5 అంటే బాటంలో ఉంటుంది, 5th ప్లేస్లో ఉంటుంది నా దృష్టిలో. 4లో మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ అయితే ఇమానుయల్ అన్న, ఆ తర్వాత కళ్యాణ్ పడాల, డెమోన్ పవన్, సుమన్ శెట్టి గారు. ఈ సీజన్ తనుజ టైటిల్ గెలుస్తుందా గెలవదా? లేదన్నా, తనుజ అయితే ఈ సీజన్లో గెలిచే ఆప్షన్ లేదు. మేబీ తన గేమ్ని ఇంకా 30-40 రోజులు ఉన్నాయి కాబట్టి తన గేమ్ని మంచిగా ఇంప్రూవ్ చేసుకొని తన గేమ్ని కరెక్ట్గా ఆడితే మాత్రం ఖచ్చితంగా గెలుస్తుంది బ్రో. తనుజ ఖచ్చితంగా గెలుస్తుంది, కానీ గేమ్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే గెలుస్తుంది. ఇమానుయల్ గెలుస్తాడు ఖచ్చితంగా. అయితే తనుజ గెలవదా టైటిల్? గెలవదన్న, ఇమానుయలే గెలుస్తాడు. ఎందుకు ఇమానుయల్ తనుజలో ఏంటి తేడా ఏంటి? తేడా ఏముందన్న, ఇమానుయల్ మంచి ఎంటర్టైనర్, మంచి కామెడీ చేస్తున్నాడు. అలాగే తన గేమ్ని తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాడు, తన గేమ్ని మంచిగా ఆడుతున్నాడు. కాబట్టి ఇమానుయల్ గెలుస్తాడని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. కెప్టెన్ కూడా అయ్యాడు, ఒకరి కోసం కెప్టెన్సీ త్యాగం చేశాడు, చాలా మంచిగా చేస్తున్నాడు. కాబట్టి నేను ఒప్పుకుంటాను. లేడీ విన్నర్ తనుజ అవ్వాలంటే ఏం లేదు, ఇంకా ఏమంటారు, సంజన గారు కూడా ఉన్నారు. ఆ తర్వాత రీతు చౌదరి కూడా ఉన్నారు. వీళ్ళు కూడా అవ్వచ్చు. మరి అంటే ప్రతి ఒక్కరు ఏదో దాంట్లో మైనస్ ఉంటున్నారు కదా, మాటల్లో కానీ లేదా టాస్కుల్లో కానీ. అంతా పర్ఫెక్ట్ అని అంటున్నారు. ఎవరు చెప్పారు తనుజ పర్ఫెక్ట్ అని చెప్పేసి? తనుజ ఎక్కడ పర్ఫెక్ట్ ఏం కాదు. తనుజ కూడా చాలా లో అవుతుంది. కానీ నిన్న జరిగిన టాస్క్ మాత్రం మంచిగా ఆడింది. బాండింగ్లో ఉండడము, ముసుగులో బాండింగ్లో ఉండడమే తప్పు. వాళ్ళ నాన్న బాండింగ్ కానీ, తర్వాత అమ్మ బాండింగ్ కానీ, తర్వాత హెల్ప్ చేయకపోవడం, అంటే సొంత స్వార్థాలు చూసుకోవడం. ఎక్కడికి పెట్టుకోవాలో అక్కడికే పెట్టుకున్నాడు అన్న, మొత్తంగా పెట్టుకోలేదు కదా. కానీ తన అట్లా కాదు కదా, చాలా డెప్త్కి వెళ్ళిపోయింది, చాలా డెప్త్కి వెళ్ళింది కదా. ఇతను అట్లా వెళ్ళలే కదా, డెప్త్కి ఏం పోలే కదా. ఇగో మీరున్నారు, హాయ్ సిస్టర్ అని పిలుస్తాను, సొంత చెల్లి అయిపోతారు, అవ్వరు కదా. అది కూడా అంతే. కానీ మరి మీతో హాయ్ సిస్టర్ అంటే రోజు మీతో పట్టుకొని తిరగలేను కదా. అవును బ్రో, పిఆర్ఓలే ఉన్నారని చెప్పేసి కోరుకుంటున్నాను ఖచ్చితంగా. ఎందుకంటే ఇక బయట సపోర్ట్ అట్లా ఉన్నది కాబట్టి అట్లా అనుకోవచ్చు. అయినా తను అయినా ముద్దమందారం సీరియల్ చేసినప్పుడు నేను చెడ్డీలు వేసుకొని తిరుగుతున్నా బ్రో. తనుజ గారు ముద్దమందారం సీరియల్ చేసినప్పుడు నేను చెడ్డీలు వేసుకొని తిరుగుతున్నా, అంత చిన్న పిల్లలు ఉన్నా. అయినా ఇప్పటికీ నాకు కూడా క్రష్ అయిపోతుందంటే చూసుకో. తన అందంతో ఓకే, అందంతో అందరినీ అరికట్టేస్తుంది. ఓకే, అదైతే అందంతో కప్పిచ్చేస్తుంది. అందంతో కప్పు కూడా తీసుకోవచ్చు మేబీ. నేను అలా అని చెప్పట్లేదు కదా. నేను ఖచ్చితంగా స్టార్టింగ్ నేను ఫస్ట్ ప్రియారిటీ ఖచ్చితంగా ఇమానుయల్కే ఇచ్చాను.